ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం మన యొక్క వాక్య భాగం కొరకై హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ఇక్కడ హగ్గయి ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు మరి తిరిగి వచ్చిన తర్వాత వారు మరి అన్ని దేశాల్లో తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని మందిరం కట్టే విషయంలో అశ్రద్ధగా ఉంటున్నారు. కాబట్టి వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు అన్నమాట. ఆ సందర్భంలో ఇక్కడ మరి ఈ భాగం మనం చూస్తున్నాం. వాళ్ళని ఎంకరేజ్ చేసే దాని కొరకై మరి ఈ విధంగా దేవుని యొక్క మాటలు వ్రాస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. అది మన అంశం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది ఒకటి, రెండవది భయపడకుడి. కాబట్టి దేవుని ఆత్మ మీ మధ్య ఉంటున్నది అని మరి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఏం చెప్తున్నాడు చూసినట్లయితే 39వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయంలో ఇదే విధమైన ప్రవచనం చెప్తున్నాడు. 25వ వచనం, 39:25. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషం కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను, ఇశ్రాయేలులందరిలో జాలిపడిదను. కాబట్టి వారు బబులోను చెరలో ఉంటున్నారు. వారిని విడిపించి రప్పిస్తాను. నేను వారి మీద జాలి పడుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించదు కనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువు యొక్క యెహోవాకు. కాబట్టి ఇశ్రాయేలుల మీద నా యొక్క ఆత్మను కుమ్మరించదు అంటే నా సన్నిధిని, నా యొక్క మరి సహాయాన్ని, తన యొక్క ఆత్మను కుమ్మరిస్తానంటే ఆయన యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మగా ఉంటుంది? అది సహాయం చేసేటువంటి ఆత్మగా ఉంటుంది. అందుకొరకే మనం చూస్తుంటున్నాము. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎటువంటి ఆత్మ అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, చదువుతాను. ఎస్, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఒకటి ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. కాబట్టి ఈ ఆత్మను మీ మీద కుమ్మరిస్తూ అంటున్నాడు, సమకూర్చబడిన ఇశ్రాయేలు మీద. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది ఏం చేసేదిగా ఉంటుందంటే, ఈ వాగ్దానము ఆత్మను కుమ్మరించుట అనే వాగ్దానము మరి యోవేలు గ్రంథంలో ఏమంటాడంటే అందరి మీద ప్రవచనం చెప్తున్నాడు. మరి చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద, ఇప్పుడు ఇశ్రాయేలు మీద మాత్రమే కాదు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచనం చెప్పుదురు, మరి మీ ముసలివారు కళ్ళు కందురు, యవ్వనులు దర్శనలు. అంటే యవ్వనులు, ముసలివారు, మరి చూసినట్లయితే కుమారులు అందరి మీద ఆత్మ కుమ్మరిస్తున్నాడు. మరి ప్రవచనము ఇది అంత్యదినాల్లో నెరవేరే ప్రవచనం ఉంటుంది. అయితే ఈ ప్రవచనాన్ని బట్టి దేవుడు తన ప్రజల మీద తన ఆత్మను కుమ్మరించినప్పుడు ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ చూసాం మనము? జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ, బలమైన ఆలోచనకు బలములకు ఆధారముగా ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ. అంటే నా ఎడల భయభక్తులు పుట్టిస్తుంటున్నాడు. అందుకొరకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడు? మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చును, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను మరి అర్హుడను కాను అని చెప్తూ ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును. ఈ వాగ్దానము ఎక్కడ నెరవేరింది ఇది అని మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తుంటున్నాం. అక్కడ పెంతెకోస్తు దినమున అపోస్తలులు, పేతురును అపోస్తలులు అనేక జనులు కూడినప్పుడు బలమైన గాలి ఉంటుంది, వీచి అక్కడ ఏం జరుగుతుంది చూసినట్లయితే చూడండి, వారు కూర్చుండిన ఇల్లంతేనండి మరియు అగ్నిజ్వాలలు నాలుకలుగా విభాగించబడి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్శక్తి కొలది భాషలతో మాట్లాడారు. అది కాబట్టి ఈ ప్రవచనం అక్కడ
నెరవేరేదిగా మనం చూస్తుంటాము. ఆయన మరి పరిశుద్ధాత్మను ఇచ్చేవాడు. అందుకొరకే లూకాసు వార్తలో కూడా యేసు ప్రభు ఏమంటాడంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ పరిశుద్ధాత్మను ఇచ్చే విషయంలో దేవుడు ఎంత కృపగలవాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయండి మీ యొక్క పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనేరగడగా. కాబట్టి మన పిల్లలకి ఎవరైనా హానికరమైన మనం ఇస్తామా? ఏదైనా కూడా మంచిది మనం ఇవ్వాలనుకుంటాం. కాబట్టి మీ పిల్లలకు మీరు మంచిది ఇవ్వాలనుకునేటప్పుడు అప్పుడు మీ పరలోకపు తండ్రి మరి మీకు ఇంతకంటే మంచి ఈవులను ఇవ్వడా అని చెప్తూ అడుగువారికి పరిశుద్ధాత్మని ఎందుకు ఇస్తాడు. కాబట్టి ఆయన మనకు పరిశుద్ధాత్మని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తుంటాము, పరిశుద్ధాత్మను మీకు ఎందుకు ఇవ్వడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే ఇక్కడ మనకు చూసినట్లయితే యేసు ప్రభు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆరోహణుడు కాక మునుపు, ఆయన పరలోకమునకు ఆరోహణుడు కాక మునుపు అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, ఆయన శ్రమపడి తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచుండెను. పునరుత్థానై 40 దినములు కనిపిస్తుంటున్నాడు, శిష్యులకు కనిపించాడు, అనేకులకు కనిపించాడు. ఇక్కడ ఆఖరిగా ఆయన మరి ఇప్పుడు ఆరోహణం కాక మునుపు ఏం చెప్తున్నాడంటే, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉందినది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటంటే, నా ఆత్మ మీకు తోడుగా ఉంటుందని చెప్పాడు కదా. అంటే ఈ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటంటే, ఏం చెప్తున్నాడు, యెరూషలేములో అంటే సొంత ఊర్లు, యూదయలో పక్క ఊర్లు, తర్వాత సమరయ ఇంకొక దేశంలో, దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ విట్నెసింగ్ స్పిరిట్, సాక్ష్యం ఇచ్చేటువంటి ఆత్మ, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ, బలమైన ఆత్మ, సాక్ష్యం ఇచ్చేటువంటి ఆత్మగా ఇక్కడ ఉంటుంది. ఇటువంటి ఆత్మను మీ మీదికి పంపిస్తున్నాను కాబట్టి మీరు భయపడకూడి అనేటువంటి కార్యము హగ్గయి గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆత్మ కలిగిన వారు భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి అందుకొరకే మనకు భయములన్నిటి కూడా బాపేటువంటి ఆత్మ. కాబట్టి ఆయన ఆత్మ అంటే ఆయన ప్రసన్నత, అంటే ఆయన సన్నిధి, అంటే ఆయన మరి సంపూర్ణ సహాయం మనకు ఉంటుంది అని అర్థం. ఇక్కడ చూస్తుంటున్నాం ఆదికాండం 26వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఇస్సాకుతో దేవుడు ఒక మాట చెప్తుంటున్నాడు. ఇస్సాకుతో ఏమంటాడంటే 26వ అధ్యాయం 24వ వచనంలో, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. కాబట్టి ఇస్సాకుకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నీకు తోడుగా ఉంటున్నాను, నీ జీవిత ప్రయాణంలోనే నీకు తోడుగా ఉంటున్నాను, ఎందుకంటే నీ తండ్రికి నేను వాగ్దానం ఇచ్చినాను. కాబట్టి ఇచ్చిన వాగ్దానం తప్పేమని కాదు. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. ఏమంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను పొమ్మంటున్నాడు. అదేవిధంగా మనల్ని కూడా ఆయన హెచ్చరించేవాడు. ఆయన సన్నిధి మనల్ని నడిపించేదిగా ఉంటున్నది. ఆయన పరిశుద్ధాత్మ మనలను నడిపించేదిగా ఉంటున్నది. కాబట్టి మనం ఎటువంటి సందర్భాల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అతనికి తోడుగా ఉండడు కనుక ఇస్సాకు ఆ దేశం ముందు నోడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మన జీవిత ప్రయాణములో ఫలభరితముగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మనం నేర్చుకోవాలి. అంత మాత్రం కాకుండా ఇంకొక మాట ఏమిటంటే, యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో, నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకుము అంటాడు కదా. చూడి 41వ అధ్యాయము 10వ వచనం, రైట్, నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నావు, నేను నీతో చెప్పినాను, నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడును. కాబట్టి ఏం చేస్తాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతను, నీకు సహాయం చేయవాడని నేనే, నీతిను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి ఆయన సన్నిధి మనకి ఏం చేస్తుంది, ధైర్యం ఇస్తుంది, బలం ఇస్తుంది, ప్రోత్సాహం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, వివేకం ఇస్తుంది. అది
ఆయన సన్నిధి. కాబట్టి భయపడకము. కాబట్టి ఈ ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో నీవు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన వాగ్దానం చేసిన ఆత్మ నీకు ముద్రించబడింది. కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటున్నాను అంటాడు. ఆయన మనకు తోడుగా ఉండేవాడుకుంటున్నాడు. ఆయన మనతో కూడా మనకు తోడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనకు ఎబినేజరుకుంటున్నాడు, అంటే మనకు తోడు అనేట అర్థం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నేను నీకు తోడుగా ఉంటున్నాను కాబట్టి భయపడకము అనేట్టు కార్యం. అట్లాగే మరి అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఏం చూస్తున్నాడు ఇక్కడ, యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలును నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. కాబట్టి దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచిన వాడుకుంటాడు. అందుకొరకే మరి చూస్తుంటాము యోహాను సువార్తలో గమనించినట్లయితే ఏం చూస్తుంటాం అక్కడ, నతానియేలు, నా పేరు నీకు ఎట్లాగే తెలుసు అంటే నీవు ఆ యొక్క చెట్టు కింద ఉండేటప్పుడే నేను ఎరిగొట్టున్నాను, నతానియేలు అని. కాబట్టి ఆయనకు మరుగైంది ఏది లేదు. నీ పేరు తెలుసు, నా పేరు తెలుసు, పుట్టిన వారి పేరు తెలుసు, ఇంతకుముందు పోయిన వారు తెలుసు, ఇక పుట్టబోయే వారి పేరు తెలుసు. ఆయన మరి అప్పుడు ఇప్పుడు సదాల కాలం ఉండే దేవుడు, ఆయనకు మరుగైంది. కాబట్టి ఏం చేస్తాడంటే నేను తోడుగా ఉండి జలములలో దాటునప్పుడు నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్యన నడిచినవి నిన్ను కాల్చవు. అంటే జలములు, నది ప్రవాహము, అగ్ని ఇటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు, ఇటువంటి కష్టాలు ఏర్పడినప్పుడు, ఇటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండేవాడుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి భయపడకుండా మరి మన జీవితాల్లో మనం ముందుకు సాగవలసిన వారుకుంటున్నాం. కాబట్టి ఏమంటాడు, యెహోవానగు నేను నీకు దేవుడును, ఈ పరిశుద్ధ దేవుడు నేను రక్షించువాడును, నేను రక్షించేవాడిని. కాబట్టి దేవుని వాగ్దానం అంతా గొప్పదిగా ఉంటుంది. ఆయన అన్ని సందర్భాల్లో భయపడకుండా మనలను భద్రపరిచేవాడు. అందుకొరికి హగ్గయ్య ఏమంటాడు, మీరు భయపడకండి, నా ఆత్మ మీ మధ్య ఉంచినది కనుక మీరు భయపడకుండా ఏం చేయాలా, దేవుని మందిరం కట్టేదానికి మీరందరూ పూనుకొని ప్రయత్నం చేయాలా అని ఎంకరేజ్ చేయడం ద్వారా వారు దేవుని మందిరం కట్టుటకు పూనుకొనిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మందిరం కట్టబడాలంటే మనము మనుషులతో కాదు, అది దేవుడే. ఆయన తన ఆత్మను ఉంచాలా, రెండోది ఆయన మనకు తన వాగ్దానం ఇవ్వాలి. ఆ విధంగా వాగ్దానం ఇచ్చి ఆత్మనిచ్చే దేవుడు, మనం బలపరిచే దేవుడు, మన యొక్క జీవిత ప్రయాణంలో మనతో కూడా ఉండే దేవుడు, మన అన్ని సందర్భాల్లో ధైర్యపరిచే దేవుడు మనకు తోడుకుంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధానంలో మనం భయభక్తులు లేని వారుగా ముందుకు ప్రయాణమే వెళ్ళవలసిన వారు ఉంటున్నాము అనేటువంటిది పరిశుద్ధాత్ముడు మనకు బోధించే కార్యం.